డ్రైవర్ రాయుడు వినూత ఆరోపణలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల రియాక్షన్ ఇచ్చారు. ఇక డ్రైవర్ రాయుడు వినూత ఆరోపణలను కూడా సుధీర్ ఖండించారు. రాయుడుకి సంబంధించిన వీడియో నేను నిన్ననే చూశానంటూ కూడా బొజ్జల మాట్లాడారు. ఆ వీడియో బెదిరించి తీశారా లేక ఫేక్ వీడియోనా అనేది తెలియాలి అంటూ కూడా బొజ్జల సుధీర్ మాట్లాడారు. ఇక ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేయాలి అంటూ కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ అన్నారు. బెయిల్ వచ్చిన వాళ్ళంతా నిర్దోషులు కాదు, వాళ్ళు బెయిల్పై బయటకు రాగానే వీడియో ఎలా బయటకు వచ్చింది అంటూ బొజ్జల మాట్లాడారు. ఈ రోజు నా పేరు చెప్పారు, రేపు మరొకరి పేరు చెబుతారు, ఇలాంటి చెత్త రాజకీయాలు చేసేవారిని వదిలిపెట్టేది లేదు అంటూ కూడా బొజ్జల తన రియాక్షన్ని, తన ఆవేశాన్ని కూడా ఈ విషయం మీద తన ఆవేదనను వెళ్ళగక్కారు. ఇక కోటా దంపతులకు క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నారు, కోటా వినూత కూటమిలో ఉన్న ఏ రోజు కూడా మాకు సహకరించలేదంటూ కూడా బొజ్జల సుధీర్ మాట్లాడారు. డ్రైవర్ రాయుడు వీడియో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న డ్రైవర్ రాయుడు వీడియో బయటకు వచ్చింది. దాంట్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. వినూత దంపతులను చంపాలంటూ కూడా తనని పురమాయించారు, తనతో బేరాలు కుదుర్చుకున్నట్లుగా, తనను లొంగ తీసుకుంటున్నట్లుగా కూడా ఆ వీడియోలో పేర్కొనటం జరిగింది. ఇక దీని మీదే ఇటు వినూత దంపతుల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక దీని మీద ఇటు పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడేందుకు కూడా వినూత నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా వినూత కూడా మాట్లాడారు. అయితే ఇక దీని మీద బొజ్జల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆ తర్వాత హాట్ టాపిక్ అయ్యారు. ఇక దీని మీద ఇప్పటికే కూడా అనేక ఆరోపణలు, అనేక రియాక్షన్స్ను కూడా చూస్తున్న పార్టీలోనే గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక వీటన్నిటి నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దీని మీద రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారన్నది చూద్దాం. దీంట్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, అట్లనే చెన్నై ఎస్పీ గారు బయట రావడం, చెన్నై ఎస్పీ గారు మొత్తం వివరించడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వీళ్ళని జైలు పంపించిన మాట విషయమే. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి, మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికీ కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా? పోనీ ఆ రాయుడు అనేటోడు బతుకుంటే అన్నా అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునేటోళ్ళం. కానీ ఇక్కడ విడ్డూరం ఏమైందంటే, ఈ హత్య జరిగి దగ్గర 2 నెలలు కావస్తూ ఉంది. వీరు జైలు కూడా పోవడం జరిగింది. వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళ అంతరాయం క్లియర్గా అర్థమైపోతాం. ఒక సింపతి తెచ్చుకోదానికో, లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళహస్తిని అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప, దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్ లెవెల్ వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పనిచేయమ్మని చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం 3rd జనరేషన్.
ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బుడదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఏ రకంగా వీళ్ళు పోతూ ఉండాలి. అంటే మర్డర్ చేసేసి రెడ్ హ్యాండెడ్గా సీసీటీవీలో దొరికిపోయి చెన్నై ఎస్పీ గారు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా బయట వచ్చి సెల్ఫీ వీడియో ఆమె చూశాను నేను, నాకేం సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది. మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది, దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, దాని తర్వాత శిక్ష పడుతుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేసిన కాదు కదా. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈరోజు సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి? అలానే నేను ఒకటే ఇంకోటి కోరుకుంటున్నాను, స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఆల్రెడీ కూడా నేరాన్ని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి ఈ విధంగా కూడా తన మీద ఆరోపణలు చేయటం ఏంటి అంటూ కూడా బొజ్జల తన రియాక్షన్ వినిపించారు. ఇక దీని మీద అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కూడా వినూత బయటకు వచ్చి దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నాము, తమ మీద జరిగినటువంటి కుట్రని వివరించేందుకు కూడా పవన్ కళ్యాణ్ని కలుస్తాం, డిప్యూటీ సీఎంని కలుస్తామని వినూత అన్నారు. అయితే ఒకసారి అసలు రాయుడు అప్పుడు ఏం సెల్ఫీ వీడియోని, రాయుడు వైరల్ అయినటువంటి సెల్ఫీ వీడియో చూద్దాం, తర్వాత వినూత రియాక్షన్ కూడా మనం చూద్దాం. పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు, పోతే ఎట్లా పోవాలనిపిస్తుంది వాడికి అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు వార్త ఉండేది మరి నాకు అని అడిగాడు. వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోను, ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను. వాడు ఇచ్చిన తర్వాత ముందులాగా ఫోన్లు చేసి ఎక్కడ వెళ్తున్నారు, 7 నిమిషాలు తర్వాత ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఉన్నట్టుంది మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి. కానీ అది కుదరక నేను పోయి మేడం వాళ్ళని నడిచి నేను కావాలనే చేస్తున్నావు అన్నది. కొంత డ్రైవింగ్ ఉంది అమ్మది దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి ఎంకరేజ్ చెప్పి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పని పెట్టుకున్నారు. నేను సీతకి చెప్పాను, మీకు నాతో చేస్తానండి, అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అనేసి గమనైపోయిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర రూమ్లోకి రమ్మని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊరు ఆర్చికాడికి వెళ్ళి అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. వెయిట్ చేస్తా ఉంటే సిటీ వచ్చి తీసుకొని వెళ్ళారు. అది వచ్చేసి మన కోకోకోలా ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇంటి గడికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు. అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము. నైట్ తాగుతా ఉంటే సుజిత్ చేసి చంద్ర అని అడిగాడు, ఇంకా మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసినామా లేదా అని అడిగాడు. లేదు నాకడే ఉన్నది, అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తున్నది అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా చేసినాము, ఇప్పుడు కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తా ఉన్నాను అని చెప్పాడు. తర్వాత మీ మేడం వాళ్ళు బర్త్డే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు, ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. సరే మీ వాళ్ళని అమర్చాలి అమ్మ చేస్తున్నాను మాట్లాడలేదు, అవంతా అడిగినాను. లేదు అంత ఏం చేయలేదు అని చెప్పాడు.
చెప్పిన తర్వాత అతను చంద్రాని అతనికి ఏదో ఫోన్ వచ్చేలోపు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్తున్నాడు. ఆలోపు నాకు కూడా మంది అయిపోయి నేను పడవ వేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ చేసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పడవ వేసాను. తర్వాత లేచి ఫోన్ తీసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది. అర్ధగంట ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాబట్టి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాను మాతో తిరుపతికి వచ్చాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ఉన్న ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మిట్టుకనే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పి వాడికి చెప్పి ఆర్చికారు తీసేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాగుతా ఉండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా ఉంటాడు పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. ఎంత ఇస్తాను నేను జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తాను అని చెప్పాను. 9,000 ఇంకా ఏమన్నా పని చేస్తారా? నేను 19,000 ఇస్తాను నాకు అది వచ్చేసి అడిగాడు. లేదు మా మేడం వారికి పడవ వచ్చిన తర్వాత. నేను మీ వినూత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్.